హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సో దీంట్లో వచ్చేసి హైట్ అండ్ ఫిగర్ కలర్ మంచి ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. సో ఉంటే ర్యాంప్ వాక్ మోడలింగ్ అనేది చేయొచ్చు అన్నట్టు. కొందరు కమర్షియల్ మోడలింగ్ అంటే మనకి హోర్డింగ్స్ మీద చూస్తూ ఉంటాము అండ్ యాడ్స్లలో చూస్తూ ఉంటాం. సో వాళ్ళకి హైట్తో సంబంధం లేదు, వాళ్ళ ఫేస్ ఫీచర్స్ మంచిగా ఉంటే అండ్ అట్రాక్టివ్గా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఛాన్సెస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ హైట్ అనేది అవసరం లేదు. అండ్ అదేవిధంగా పార్ట్స్ మోడలింగ్ అనేసి ఉంటాయి. పార్ట్స్ మోడలింగ్ అంటే మన హ్యాండ్స్ కానీ సో నేను రీసెంట్గా వివో మొబైల్ యాడ్లో చేయడం జరిగింది. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఏంటి అంటే షూట్ ఎక్కడో జరుగుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే పార్ట్స్తోని నేను మొబైల్ తీసుకున్నట్టు చూపిస్తారు అన్నట్టు. సో ఆ యాడ్లో ఆ మొబైల్ తీసుకున్న లాస్ట్కి ఎవరు వస్తారు అంటే విరాట్ కోహ్లీ వస్తాడు. జనరల్గా ఒక మోడల్ అంటే 0 సైజులోనే ఉండాలేమో అని ఉంటాం, అది కేవలం ఒక అపోహ అంటారా? లావ్ అయిపోతూ ఉన్నారు, కొంచెం నార్మల్గా ఫిట్ ఉండే కంటే కొంచెం ఇట్లా లావ్ అయిపోతూ ఉన్నారు కదా. సో దానివల్ల ప్లస్ సైజ్ మోడలింగ్ అనేసి, ప్లస్ సైజ్ అంటే ఎవరైతే నార్మల్గా ఉండేదానికంటే ఓవర్ వెయిట్ ఉంటారో సో వాళ్ళకు కూడా ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉండడం జరుగుతూ ఉంది. వాళ్ళకు కూడా స్పెషల్గా ఫ్యాషన్ షోస్ అరేంజ్ చేస్తూ ఉన్నారు. సో మీరు చెప్పండి, యాజ్ ఏ ఫ్యాషన్ గురువుగా జనరల్గా మీ దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు? నేను చాలా వరకు చూశాను, చాలా ఆఫీస్లకి వెళ్ళాను అన్నట్టు. సో వాళ్ళ ఆఫీస్లో ఎలా ఉంటాయంటే నార్మల్గా చిన్న ఆఫీసులు ఉంటాయి, అక్కడ ఏముండదు అసలు. ఆఫీస్ అంటారు కానీ ఆ ప్రొడ్యూసరు డైరెక్టర్ తప్ప ఎవరు ఉండరు, మిగతా స్టాఫ్ ఎవరు ఉండరు. సో వాళ్ళు ఏమంటారు అంటే డైరెక్ట్ మా కమిట్మెంట్ వచ్చే హీరోయిన్స్ మోడల్స్ని చూపియండి అనేసి అంటారు ప్రొఫైల్స్. సో నేను చాలామందిని అప్రోచ్ అయినప్పుడు మీరు చెప్పండి, జనరల్గా ఇప్పుడు చాలా బయటకు మహాత్ముల్లా కనపడే వాళ్ళు కూడా మీ మోడల్స్ని తీసుకొని వెళ్ళినప్పుడు కమిట్మెంట్స్ అడిగే వాళ్ళు ఉంటారా? సో దాని తర్వాత ఒక 5-10 మినిట్స్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే సీన్లో ఇక్కడ ఎవరైతే వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారో దే హ్యావ్ టు స్లిప్డ్ విత్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అని తెలిసింది. సో అప్పుడు నేనేం చేసిన అంటే డైరెక్ట్ కొట్టేసిన నేను. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ చాలా స్పెషల్ గెస్ట్ అని చెప్పొచ్చు. బికాజ్ ఏంటి అంటే ఒక మామూలు అమ్మాయిని కూడా ఒక నంబర్ 1 మోడల్గా తీర్చిదిద్దగలరు ఈ గెస్ట్ నాకు. లైక్ అంటే ఈ గెస్ట్ నేను బేసిక్గా ఒక ఈవెంట్లో కలిశాను, కానీ ఈ గెస్ట్ గురించి నేను చాలా తెలుసుకున్నాను. మీన్ అంటే ఎస్పెషల్లీ మ్యారీడ్ లేడీస్ అవనివ్వండి, అన్మ్యారీడ్ గర్ల్స్ అవనివ్వండి, ఎవరినైనా కానీ ఈయన దగ్గరికి వెళ్ళి ఒక 3 మంత్స్ ఉంచితే బిఫోర్కి ఆఫ్టర్కి సంబంధం లేకుండా చేంజ్ చేసేస్తాను అని చెప్తున్నారు. ఆయన ఎవరో కాదు, మిస్టర్ వంశీ, లైక్ ప్రముఖ ఫ్యాషన్ గురు అని చెప్పొచ్చు. హలో వంశీ గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, ఫైన్. మీరు? ఐమ్ గుడ్. వంశీ గారు, బేసిక్గా మిమ్మల్ని చూస్తేనేమో చాలా సింపుల్గా కనబడుతూ ఉంటారు, కానీ మీ దగ్గర కనబడే మోడల్స్ అందరూ కూడా లైక్ అంటే ఇప్పుడే హాలీవుడ్ నుంచి దిగిన మోడల్స్ లాగా కనబడుతూ ఉంటారు. హౌ అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా కుదురుతుంది? అంటే మనము ఆఫీస్లో అంటే ఏజెన్సీలో వచ్చేసి 3 మంత్స్ ట్రైనింగ్ సెషన్స్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళు అక్కడ ఫస్ట్ వచ్చినప్పుడు ఒక 1 మంత్ మాతో కనెక్షన్లోకి రావడానికి వాళ్ళకి టైం అయిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ 2 మంత్స్ వచ్చేసి వాళ్ళకి ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి. సో ట్రైనింగ్ సెషన్స్లో వాళ్ళు ఎలా చేంజ్ అవ్వాలి, ఎలా మౌల్డ్ అవ్వాలి అనేది కంప్లీట్ గ్రూమింగ్ అనేది మనం 3 మంత్స్లో వాళ్ళకి ట్రైన్ చేస్తూ ఉంటాం. అండ్ నాట్ ఓన్లీ అంటే ఫ్యాషన్ మోడలింగ్ అంటే నాట్ ఓన్లీ వాకింగే కాకుండా సో వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ కమ్యూనికేషన్ ఎలా ఉండాలి అండ్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, సో వాళ్ళ బాడీని ఎలా టోన్ అప్ చేసుకోవాలి అనేసి సో ఇవన్నీ మనం టోటల్ 3 మంత్స్ కోర్స్లో ఇంక్లూడ్ చేసి ఉంటాయి. సో దానివల్ల ఫస్ట్ వచ్చినప్పుడు డే 1కి అండ్ ఆఫ్టర్ 90 డేస్ తర్వాత కంప్లీట్ చేంజ్ అనేది అయితే వాళ్ళకు ఉంటుంది. సో అదే వాళ్ళు ఆఫ్టర్ కోర్స్ తర్వాత కూడా ఏంటి అంటే వాళ్ళు అదే ఫార్మాట్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు వాళ్ళ లైఫ్లో. సో దట్ ఇంకా అదే వాళ్ళకి అలవాటు అయిపోయి సో ఎంతవరకు అయితే వారు ఫ్యాషన్ మోడలింగ్లో ఉంటారో అప్పటి వరకు దాన్నే కంటిన్యూ చేస్తూ ఉంటారు. జనరల్గా ఫ్యాషన్ అనేది చాలా మందికి ప్యాషన్. ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయి అయినా కానీ ఫ్యాషన్ అనేది అంటే ట్రెండీగా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు థింక్ చేస్తూ ఉంటారు కదా. జనరల్గా మీరు ఒక పర్సన్ని చూస్ చేసుకున్నప్పుడు
వాళ్ళలో ఎలాంటి క్వాలిటీస్ చూస్తారు? మనం అట్లా పర్టికులర్గా చూస్ అనేది ఎవరిని చేసుకోము. ఎవరైతే మన ఏజెన్సీ దగ్గరికి వస్తారో వచ్చిన ప్రతి ఒక్క పర్సన్ని మనం వాళ్ళని కంపల్సరీ గ్రూమింగ్ చేసిన తర్వాతనే వాళ్ళ చేంజ్ అవ్వడం అనేది మేక్ ఓవర్ అనేది జరుగుతుంది. సో దట్ ఎవ్రీ పర్సన్, ఎనీ పర్సన్ ఇక్కడికి హైట్, వెయిట్, కలర్, జెండర్తో సంబంధం లేకుండా ఎవరైనా ఈ ఫ్యాషన్ మోడలింగ్లోకి రావచ్చు. సో ఇక్కడ వచ్చిన తర్వాత మనం ట్రైన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు ఏ ప్లేస్కి చూస్ అవుతారు అంటే మోడలింగ్లో చాలా వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడలింగ్ ఉంటుంది. సో అక్కడ ఎక్కడెక్కడ మనకి సెట్ అవుతామో అనుకుంటే ఆ ప్లేస్లోకి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. సో దట్ ఇక్కడ ఈ పర్సన్ దేనికే సెట్ అవుతాడు, ఒక పర్ఫెక్ట్ మోడల్ అనేసి అంటే ఇట్లా మంచి హైట్, మంచి కలర్, మంచి ఫిగర్ ఉండాలి అనే కాకుండా సో ఎవరికైనా ఛాన్సెస్ అనేది ఉన్నది అన్నట్టు ఇక్కడ. బికాజ్ ఎందుకు అంటున్నానంటే జనరల్గా ఒక ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళని ఆ యాక్టింగ్ నేర్పించే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వాళ్ళని అడిగితే ఫస్ట్ మేము వాళ్ళల్లో ఉన్న ప్యాషన్ చూస్తాము. బికాజ్ వాళ్ళకి యాక్టింగ్ మీద ఉన్న శ్రద్ధ ఏంటి, వాళ్ళు అసలు ఏం అవ్వాలనుకుంటున్నారు, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, ఇవన్నీ మేము చూస్తాము. ఆఫ్టర్ దట్ మేము వాళ్ళని ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వాళ్ళతో ఒక చిన్న యాక్టింగ్ ఏదో ఒకటి ఒక చిన్న బిట్ చేయించి దాని తర్వాత మేము ఆ ఆడిషన్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళని కోర్స్కి సెలెక్ట్ చేస్తాము అని చెప్పేసి చెప్తారనమాట. అండ్ మీ దగ్గరకు వచ్చేసరికి లైక్ ఇలాంటి మీ ఫీల్డ్లో మీరు ఏదైతే టీచ్ చేస్తున్నారో అందులో మీరు కూడా ఇలాంటి కండిషన్స్ కానివ్వండి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అదే కదండి ఆన్సర్ చెప్పాను. అంటే టోటల్ దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడలింగ్ ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఒకటేమో ర్యాంప్ వాక్ మోడలింగ్ అనేసి ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి హైట్ అండ్ ఫిగర్, కలర్ మంచి ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. సో ఉంటే ర్యాంప్ వాక్ మోడలింగ్ అనేది చేయొచ్చు అన్నట్టు. కొందరు కమర్షియల్ మోడలింగ్ అంటే మనకి హోర్డింగ్స్ మీద చూస్తూ ఉంటాము అండ్ యాడ్స్లలో చూస్తూ ఉంటాం. సో వాళ్ళకి హైట్తో సంబంధం లేదు, వాళ్ళ ఫేస్ ఫీచర్స్ మంచిగా ఉంటే అండ్ అట్రాక్టివ్గా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఛాన్సెస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ హైట్ అనేది అవసరం లేదు. అండ్ అదేవిధంగా పార్ట్స్ మోడలింగ్ అనేసి ఉంటాయి. పార్ట్స్ మోడలింగ్ అంటే మన హ్యాండ్స్ కానీ, మన నెక్ కానీ, హెయిర్ కానీ, లెగ్స్ కానీ, లెగ్ ఫింగర్స్ కానీ, సో వీటికి కూడా డిమాండ్ ఉంటుంది. అంతేందుకు ఇవాళ మార్నింగ్ వచ్చేటప్పుడు కూడా ఒక బ్యూటీ ప్రోడక్ట్కి మాకు ఏమంటారు పార్ట్స్ మోడలింగ్ అమ్మాయి కావాలి అనేసి అన్నారు. సో అక్కడ మనకి ఫేస్తో సంబంధం లేదు, హైట్తో సంబంధం లేదు, ఏజ్తో కూడా సంబంధం లేదు. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే నేనే. సో నేను రీసెంట్గా వివో మొబైల్ యాడ్లో చేయడం జరిగింది. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఏంటి అంటే షూట్ ఎక్కడో జరుగుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే పార్ట్స్తోని నేను మొబైల్ తీసుకున్నట్టు చూపిస్తారు అన్నట్టు. సో ఆ యాడ్లో ఆ మొబైల్ తీసుకున్న లాస్ట్కి ఎవరు వస్తారు అంటే విరాట్ కోహ్లీ వస్తాడు. సో నన్ను షూట్ చేశారు అది. సో నన్ను ఎలా సెలెక్ట్ చేశారు అంటే నేను చాలా మోడల్స్ ఫొటోస్ అన్నీ పంపిస్తా ఉన్నా హ్యాండ్స్ వాళ్ళ పార్ట్స్. సో ఇంకా వచ్చే వాళ్ళ లోపు నాది కూడా పంపించి టెస్ట్ చేద్దామని చూస్తే వాళ్ళు ఆ క్లయింట్ దీస్ హ్యాండ్స్ ఆర్ సెలెక్టెడ్ అని పంపించారు. సో అట్లా మనం సెలెక్ట్ అయినాం. సో ఇక్కడ హైట్తో సంబంధం లేదు కదా పార్ట్స్కి. అదేవిధంగా హెయిర్ బెస్ట్ హెయిర్ ఉంటే హెయిర్కి కూడా ఎవరైనా దానికి మోడల్ అయిపోవచ్చు. ఇప్పుడు వరకు నాకు ఈ విషయం తెలీదు. అంటే లైక్ విరాట్ కోహ్లీ కనబడుతున్నా గానీ హ్యాండ్స్, లెగ్స్ అవును. నా కావాలండి ఇప్పుడు వీడియో చూపిస్తాం మీకు అది. విరాట్ కోహ్లీ యాడ్ కి చేతులు మాత్రం చేతులు అండ్ సేమ్ అలానే అర్బన్ క్రూజర్ అనేసి ఉంటుంది. అర్బన్ క్రూజర్ అనే యాడ్ అనేది వేయడం జరిగింది రామోజీ ఫిలిం సిటీలో. సో బ్యాక్ సైడ్ నుండి హ్యాండ్స్ మాత్రమే కనబడతా ఉంటాయి డ్రైవ్ చేస్తున్నట్టు. సో రియల్ గా వచ్చేటానికి షూట్ వచ్చేసి ఢిల్లీలో జరిగింది ఆయుష్మాన్ ఖురానాతో. సో ఫ్రంట్ ఫేస్ వచ్చినప్పుడు ఆయనతో షూట్ చేస్తారు. ఆయన జీబ్లో ఎక్కడ కూర్చొని రైడ్ చేస్తున్నట్టు ఉంటుంది. హ్యాండ్స్ మాత్రం రియల్ షూట్ చేసింది మాత్రం వేరే వాళ్ళతో, వేరే మోడల్తో. అసలు నాకు ఇప్పటివరకు ట్రిక్స్ తెలీదు. అంటే మూవీస్లో ఇలాంటివి లైక్ ప్లే చేస్తారని తెలుసు కానీ బట్ హ్యాండ్స్ కి అంటే ఫింగర్స్ కూడా ఇంత డిమాండ్ ఉంటుందని చెప్పేసి నాకు తెలియదు. ఉంటుంది ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ తన టైం అనేది చాలా వాల్యూ. సో ఈ ఒక్కదాని కోసం ఒక డే మొత్తం షూట్కి ఆయన కేటాయించే టైం ఆయనకు ఉండదు. ఆ టైంలో తను కెప్టెన్ కాబట్టి సో ఎక్స్ట్రా ఉంటాయి, ఐపీఎల్ ఉంటుంది, టీమ్స్ ఉంటాయి, వరల్డ్ కప్ ఉండే ఆ టైంలో. సో వాళ్ళకి చాలా తక్కువ టైం ఉంటుంది. సో మళ్ళీ వాళ్ళు ఓన్లీ ఈ షూట్ కోసము ఢిల్లీ నుండి ఇక్కడికి ట్రావెల్ అవ్వరు. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఉన్న ప్లేస్లోనే షూట్ చేస్తారు. సో గ్రీన్ మ్యాట్లోనో లేకపోతే వాళ్ళ ఇంట్లోనో నియర్ బై ప్లేస్లోనే షూట్ చేసి రిమైనింగ్ పార్ట్ ఇట్లా ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాని చీట్ షాట్స్ అంటాం కదా, చీట్ షాట్స్తోనే వాళ్ళు చేస్తూ ఉంటారు అన్నట్టు.
సో అక్కడ కూడా హ్యాండ్ మోడల్స్, అక్కడ హైట్తో సంబంధం లేదు కదా, మంచి ఫెయిర్గా మనం ఎవరైతే స్కిన్ని మెయింటైన్ చేస్తారో వాళ్ళకి ఛాన్సెస్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ మధ్యలో వచ్చేసి చాలామంది వరల్డ్ వైడ్ ఒబియాసిటీ అనేది పెరిగిపోతూ ఉంది, అంటే లావ్ అయిపోతూ ఉన్నారు. కొంచెం నార్మల్గా ఫిట్ ఉండే కంటే కొంచెం ఒబెసిటీ ఇట్లా లావ్ అయిపోతూ ఉన్నారు కదా. సో దానివల్ల ప్లస్ సైజ్ మోడలింగ్ అనేసి, ప్లస్ సైజ్ అంటే ఎవరైతే నార్మల్గా ఉండేదానికంటే ఓవర్ వెయిట్ ఉంటారో సో వాళ్ళకు కూడా ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉండడం జరుగుతూ ఉంది. వాళ్ళకు కూడా స్పెషల్గా ఫ్యాషన్ షోస్ అరేంజ్ చేస్తూ ఉన్నారు. నీకు స్పెషల్గా స్టోర్స్ కూడా ప్లస్ సైజ్ స్టోర్స్ అని కూడా మనకి చూస్తూ ఉన్నాం. హైదరాబాద్లోనే చాలా స్టోర్స్ వరకు కూడా ఉన్నాయి. సో లా ఉండే మేము మోడల్స్ కాలేము, మోడల్స్ అంటే ఇట్లనే ఉండాలి అనేసి అనుకుంటారు. సో అలా కూడా నాకు తెలిసినంత వరకు మోడల్స్ అనేసరికి మనకి సడన్ గా గుర్తొచ్చేది ఒక ఐశ్వర్య రాయ్, ఒక ప్రియాంక చోప్రా, ఎగ్జాక్ట్లీ, ఇంకా ముందుకెళ్తే ఒక సుష్మితా సేన్ అండ్ ఇలా చాలా మంది. ఇప్పుడు చూస్తే శోభితా తూలిపాల, అంటే వీళ్ళని చూసినప్పుడు ఏంటంటే అబ్బా ఎంత అందంగా ఉన్నారు వీళ్ళు అని చెప్పేసి అనిపిస్తుంది. అంటే ఫేస్ వైజ్ గా కానివ్వండి, బాడీ వైజ్ గా కానివ్వండి, చాలా అద్భుతంగా కనబడుతూ ఉంటారు. జనరల్గా ఒక మోడల్ అంటే 0 సైజ్లోనే ఉండాలేమో అని ఉంటాం, అది కేవలం ఒక అపోహ అంటే అంతే. అంటే ఒకప్పుడు మనకి ఇంత ఫీచర్స్ అవైలబుల్ లేనప్పుడు, అంటే ఇన్ని అవకాశాలు లేనప్పుడు మనం ఒక మోడల్ అనేసి అనుకుంటే, ఇప్పటికీ స్టిల్ చాలామందికి మోడల్ ఎవరు, మిస్ ఇండియా ఎవరు అంటే మిస్ ఇండియా మనకి ఐశ్వర్య రాయ్ అనేసి ఇప్పటికీ అనుకుంటారు. ఆమె తర్వాత ఇప్పుడు 92 నుండి ఇప్పటి ఏమంటారు ఇది 32 ఇయర్స్ నుండి మనకి మిస్ ఇండియా ఎవరంటే ఆమె పేరే చెప్తా ఉన్నాం. ఆమె తర్వాత ఇప్పుడు రీసెంట్గా మానస వారణాసి మన హైదరాబాద్ నుండి విన్నర్ అయింది. ఆమె పేరు కూడా ఎవరికి తెలియదు. సో మన హైదరాబాద్ నుండి అంతకుముందు విజయవాడ నుండి గద్దె సింధూరా అని మిస్ ఇండియా అయింది. సో లగడపాటి రాజగోపాల్ వాళ్ళ గద్దె సింధూరా, షీ ఈజ్ ఆల్సో ఫేమస్. కాకపోతే చాలా తక్కువ మందికి సింధూరా పేరు తెలుసు. అవును, అంతకంటే ముందు ఈమె మిస్ ఇండియా అయిపోయి మిస్ వరల్డ్ అయింది, ఎవరు మాన్షీ చిల్లర్. సో మిస్ వరల్డ్ ఆమె అయిపోయినా కానీ ఐశ్వర్య రాయ్కి ఉన్నంత నేమ్ వీళ్ళెవరికి రాలేదు తర్వాత. సో మనం స్టిల్ ఇప్పుడు ఆ గ్లామర్లోనే అలానే ఊహించుకుంటా ఉన్నాను. ఎవరైతే ఫ్యాషన్లోకి వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం తెలుసు, ఓకే ఫ్యాషన్లో, ఫ్యాషన్ మోడలింగ్లో ఇన్ని టైప్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేసి అనుకుంటారు. బట్ అవుట్ సైడ్ ఆఫ్ ద మోడలింగ్ పీపుల్, అంటే నార్మల్ పీపుల్, కామన్ పీపుల్ ఏంటి అంటే ఓన్లీ మోడల్స్ అంటే మంచి హైట్, వెయిట్, ఫిగర్ ఉంటేనే మోడల్ అవుతారు అనేసి అపోహ మాత్రం వాళ్ళకు ఉంటుంది అన్నట్టు. సో అది అపోహే అంటారు కేవలం. అయితే అంతే, ఎవరైనా ఎనీ వన్ కెన్ బికమ్ ఏ మోడల్, ఎవరైనా మోడల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఓకే, జనరల్గా ఏంటంటే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళలో ఎక్కువగా యంగ్ లేడీస్, లైక్ అంటే యంగ్ గర్ల్స్ ఉంటారా, లేకపోతే మ్యారేజ్ అయిన లేడీస్ కూడా ఉంటారా? మల్టిపుల్గా ఉంటారండి. ఇక్కడ వీళ్ళే ఉంటే తీసుకుంటాము అని, మ్యారీడ్ పీపుల్కే తీసుకుంటామని, అన్మ్యారీడ్ పీపుల్ తీసుకుంటామని ఏ రోజు కూడా అనుకోలేదు. సో బోత్ 2 సైడ్స్ నుండే మనకి ఉంటాయి, అన్మ్యారీడ్ పీపుల్, మ్యారీడ్ పీపుల్. మన రెగ్యులర్ కాల్స్ వస్తూ ఉంటాయి, ఎంక్వైరీ కాల్స్ వస్తారు, మా టీమ్కి కనెక్ట్ అవుతూ ఉంటారు. అండ్ ఆఫీస్కి కూడా డైరెక్ట్ వస్తూ ఉంటారు, మన లొకేషన్ చూసేసి ఆఫీస్కి విజిట్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే వాళ్ళ అమ్మాయి కోసమో వాళ్ళ అబ్బాయినో జాయిన్ చేయించడానికి వచ్చి, సో మేము కూడా అంటే వాళ్ళ మదర్స్ అయినా, వాళ్ళ పేరెంట్స్ అయినా, వాళ్ళ డాడీ అయినా, వాళ్ళ మదర్ అయినా మేము కూడా జాయిన్ అవుతాము అని జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అన్నట్టు మన దగ్గర. పిల్లల కోసం వచ్చి, ఎస్ ఎగ్జాక్ట్లీ, అంటే మనము ఇన్ఫర్మేషన్ ఇస్తాం కదా. సో వచ్చి ఒకే షోలో ఇద్దరు వాక్ చేసిన షోస్ ఉన్నాయి, ఒకే షూట్లో ఇద్దరు మామ్ అండ్ డాటర్, లేకపోతే మామ్ అండ్ డాడీ, సారీ ఇట్లా 2 టైప్స్ ఆఫ్ పీపుల్ కూడా ఉన్న షూట్స్ కూడా చేసినాం అన్నట్టు మేము చాలా వరకు. సో అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు, ఎప్పుడైతే మనం రియల్గా కనెక్ట్ అయినప్పుడు వాళ్ళు కనెక్ట్ అవుతూ ఉంటారు అన్నట్టు. జనరల్గా మీరు లైక్ అంటే అలా కనెక్ట్ చేసి ఇప్పుడు ప్రజెంట్ మామ్ అండ్ డాటర్ కానివ్వండి, లేకపోతే సన్ అండ్ ఫాదర్ కానివ్వండి, ఇలా ఒకటే ర్యాంప్ వాక్ చేసి బాగా పేరు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే పేరు వచ్చిన వాళ్ళు కాదు, చాలా మంది చేసిన వాళ్ళు, చాలా పేర్స్ అయితే చేశారు. పేరు రావడం పక్కన పెడితే వేరే ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి వాళ్ళకి, వస్తూ ఉంటాయి రెగ్యులర్. మీ దగ్గర నుంచి వన్స్ మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర జాయిన్ అయ్యి వాళ్ళంతా మీ దగ్గర నేర్చుకున్న తర్వాత వాళ్ళకి ఈవెంట్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఏమైనా యాడ్స్ కానివ్వండి, కమర్షియల్స్ కానివ్వండి, అవన్నీ మీరే ఇప్పిస్తారా లేకపోతే బయట నుంచి ఏమన్నా? మన ఏజెన్సీ నుండే ఇస్తాం కదా, మళ్ళీ మన దగ్గరకు వచ్చిన తర్వాత బయట వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తారు అంటే వాళ్ళ ఆపర్చునిటీ వెతుక్కోవచ్చు. మనం ఛాన్సెస్ వాళ్ళకైతే ప్రొవైడ్ చేస్తాము, అండ్ వాళ్ళు కూడా బయట కూడా ప్రొవైడ్ చేస్తాం. మన ఏజెన్సీ కాకుండా అదర్ ఏజెన్సీతో కూడా వాళ్ళు టైఅప్ అయి ఉంటారు. ఓన్లీ మన ఏజెన్సీతోనే టైఅప్ ఉండాలి అనేది ఎక్కడ ఉండదు. అది ఒకవేళ ఎవరైనా అట్లాంటి
చేస్తే మాత్రం అది 100% ఫేకే అది. ఎందుకు అంటే ఎక్కడి నుండైనా డెవలప్ అవ్వడానికి, ఎక్కడి నుండైనా ఆపర్చునిటీ వస్తే గ్రాబ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది మనకి. ఓకే. సో ఓన్లీ మీరు మా ఏజెన్సీతోనే టైఅప్ అయి ఉండాలి అనేది మాత్రము అది ఫేక్. బట్ కాంట్రాక్ట్స్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక మోడల్ ఉంది, ఆ మోడల్ని మనం మెయింటైన్ చేస్తున్నాము. 1 year వరకు మీకు పర్ మంత్ 50,000, 1 lakh పే చేస్తాము. మీకు ఏ షూట్ వచ్చినా కానీ మిమ్మల్ని మేమే మేనేజ్ చేయాలి. సో మీకు ఏ కాల్ వచ్చినా మాకే డైవర్ట్ చేయాలి. మీకు ఆ షూట్ ఎలా రావాలి అండ్ పేమెంట్స్ ఏంటి ఇవన్నీ మేము చూసుకుంటాము అనేసి ఇట్లా కాంట్రాక్ట్స్ అయితే తీసుకోవచ్చు మనం. జనరల్గా మీ దగ్గర అంటే లైక్ నేను విన్న దాని ప్రకారం ఏంటంటే మామూలుగా అయితే బయట ఇలాంటి ఫ్యాషన్ లైక్ మీ ఫ్యాషన్ స్కూల్స్ అవనివ్వండి, లేకపోతే మోడలింగ్ స్కూల్స్ అవనివ్వండి, ఎందులో అయినా కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి విన్నాను నేను. కానీ వన్స్ మీ దగ్గరికి వంశీ మోడల్ స్కూల్లో ఏంటి అంటే డెఫినెట్గా ప్రైజెస్ అనేది చాలా రీజనబుల్. ఒక మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ వెళ్ళినా కానీ అక్కడ డెఫినెట్గా నేర్చుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజం? సో మన దగ్గర వచ్చేసి మనం 20,000 అట్లా ఫీజు ఛార్జ్ చేస్తున్నాం 3 months కోర్స్కి వచ్చేసి. అండ్ ఏజెన్సీ ఫీజు వచ్చేసి 10,000 ఉంటుంది. సో ఏజెన్సీ అండ్ ఇన్స్టిట్యూట్ అంటే ఏంటి అంటే డిఫరెన్స్. ఏజెన్సీ అంటే ఏంటి అంటే ఓన్లీ మనము వాళ్ళ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసి వాళ్ళని మన అసోసియేట్ ఏజెన్సీ మోడల్గా ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో మనకు వచ్చిన ఆపర్చునిటీస్ అన్నీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే బిజీగా ఉండి జాబ్ చేస్తూ ఉంటారో, ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏజెన్సీలో జాయిన్ అవుతారు. లేదు మేము ప్రొఫెషనల్గా ఇదే కెరీర్గా చూస్ చేసుకుంటాము అనుకునే వాళ్ళు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారు. సో అక్కడ 3 months ట్రైన్ చేసి వాళ్ళకి ఫోటోషూట్ చేసి పోర్ట్ఫోలియో క్రియేట్ చేసి వాళ్ళని మన ఏజెన్సీ నుండి ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఆ ఫోటోషూట్కి సపరేట్ ఛార్జ్? లేదు, అది ఇంక్లూడింగే ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మేము ఇక్కడ బెనిఫిట్స్ ఏం చూసుకోము. ఎప్పుడైతే వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాయి కదా అప్పుడు మేము అక్కడ కమిషన్ బేస్డ్ మీద వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇది చాలా రీజనబుల్. ఎందుకంటే ఒక ఫోటోషూట్కే బయట ఇప్పుడు 10,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. కానీ మీరు 3 months కోర్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ దాంతోపాటు వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ ఇస్తున్నారు అండ్ ఫోటోషూట్ పెట్టిస్తున్నారు. వాళ్ళకి దీని తర్వాత ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. ఇప్పుడు 3 months కోర్స్ కానీ వాళ్ళు జాయిన్ అవుతారు. ఆఫ్టర్ 3 months వెళ్ళి 3 monthsలో ఇంకా సరిగ్గా నేర్చుకోలేకపోతే తర్వాత కూడా వీళ్ళు అలా కంటిన్యూ అవ్వచ్చు. లేదు, ఎక్స్ట్రా ఏం చార్జెస్ ఏముండదు. వాళ్ళు నెక్స్ట్ బ్యాచ్ లో కూడా క్యారీ ఫార్వర్డ్ అవ్వచ్చు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూగా రావచ్చు. మనం అట్లా ఏం వాళ్ళని ఆపము. 3 months అయితే ఒకసారి కంటిన్యూగా వస్తే వాళ్ళకి ఒకవేళ రిపీటెడ్గా అనిపించి బోర్గా అనిపిస్తే క్లాసెస్ కంప్లీట్ అయిపోతే వాళ్ళకి సర్టిఫికేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాము. సో వాళ్ళు అయిపోవచ్చు అన్నట్టు. బట్ ఇక్కడ ఏంటి అంటే మనకి వాళ్ళ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మనతో ట్రావెల్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు ఫ్యాషన్ని లైఫ్గా తీసుకుంటా ఉన్నారు కాబట్టి. సో మనతో ట్రావెల్ అవుతే వాళ్ళకి బెనిఫిట్, మనకి బెనిఫిట్ అన్నట్టు. సో నాకు సపోర్టివ్గా ఉంటారు. వచ్చే న్యూ స్టూడెంట్స్కి వీళ్ళు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటారు. అదేవిధంగా మనకు వచ్చే ఆపర్చునిటీస్లలో వీళ్ళు ఎక్కువ ఛాన్సెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నట్టు వాళ్ళకి. అంటే వీళ్ళు మనం రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి సో మనం ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నాము అనే దాంట్లో వీళ్ళు కూడా ఇంక్లూడ్ అయిపోయి ఉంటారు అన్నట్టు. సో అందుకని కొంతమంది స్టూడెంట్స్ అయితే రెగ్యులర్గా కంటిన్యూ రావడానికి ఇష్టపడతారు. కొంతమంది లాంగ్ ప్లేస్ నుండి వచ్చి హాస్టల్లో ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు మళ్ళీ 3 months కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ ప్లేస్కి వెళ్ళిపోతారు. బట్ ఒక మంచి ప్రొఫెషనల్ మోడల్ అవ్వాలి అనేసి అనుకుంటే మనం ప్లేస్ని అయితే కంపల్సరీ చేంజ్ చేయాలి. ఎక్కడో శ్రీకాకుళము, విజయవాడ, లేకపోతే గుంటూరులో, లేకపోతే కరీంనగర్లో, వరంగల్లో ఉండి చేయడం కంటే ఈ ఫ్యాషన్ అనేది మన మెట్రోపాలిటన్ సిటీస్లోనే ఉంటుంది కాబట్టి హైదరాబాద్కి కంపల్సరీ రావాల్సిందే. ఇక్కడ ఉంటేనే వాళ్ళకి లైఫ్ అనేది ఉంటుంది అండ్ వాళ్ళ కెరీర్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ట్రైన్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ నుండి ట్రై చేస్తా అంటే యూజ్లెస్ అది. ఎందుకంటే ఎప్పుడు ఆడిషన్స్ ఉంటాయో తెలియదు, ఎప్పుడు షోస్ ఉంటాయో తెలియదు. ఒక్కొక్కసారి మిడ్ నైట్ కూడా రావాల్సి ఉంటుంది. అండ్ మీ దగ్గరికి లైక్ వచ్చిన స్టూడెంట్స్ ఎవరైనా కానివ్వండి, లైక్ అంటే ఇప్పుడు మీరు చెప్పింది ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టూడెంట్స్ గురించి. ఇప్పుడు ఒకవేళ వాళ్ళది హైదరాబాద్ కాదు, ఎక్కడో నాన్ లోకల్ నుంచి వచ్చారు, సో అలాంటి వాళ్ళకి అకామిడేషన్ ఏమైనా అవైలబుల్ ఉంటుందా? అంటే మన నియర్ బై, మన ఆఫీస్కి, మన ఏజెన్సీకి నియర్ బై అయితే హాస్టల్స్ అయితే ఉంది. సో మన బంజారా హిల్స్కి అండ్ కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీకి మిడిల్లో ఉంటుంది. సో నియర్ బై చాలా హాస్టల్స్ అయితే ఉండడం జరిగింది. మనం కూడా వాళ్ళతో టైఅప్ అయి ఉన్నాం. బట్
వాళ్ళే చూస్తారు, మనది మనకే, మనం ఓన్లీ ఎడ్యుకేట్ చేయడం వరకే ఉంటుంది. సో వాళ్ళ అకామిడేషన్ మాత్రం వాళ్ళు ఓన్గా చూసుకోవాల్సి ఉంటుంది. ఏ ప్లేస్ వస్తే ఆ ప్లేస్లో హాస్టల్స్లో ఉండొచ్చు వాళ్ళు. ఓకే. అండ్ నెక్స్ట్ దీంట్లో వచ్చేసరికి మీరు ఇందాక 20,000 ఫీజు ఫర్ 3 months అని చెప్పారు కదా. నెక్స్ట్ 10,000 ఫర్ ఏజెన్సీ అని చెప్పారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దట్ అండ్ దిస్? ఏజెన్సీ అంటే ఏంటి అంటే జస్ట్ ఇక్కడ మీరు ఎవరైతే వర్కింగ్ పీపుల్ ఉంటారో, వర్కింగ్ ఉమెన్ అయినా మెన్ అయినా లేకపోతే స్టూడెంట్స్ అయినా ఉంటారు కదా. సో వాళ్ళు ఏంటి అంటే జస్ట్ హాబీ కోసం ట్రై చేద్దాము ఒకసారి, వాళ్ళకున్న డిజైర్ ఇది, ఒకసారైనా ఫ్యాషన్ ప్రపంచంలోకి రావాలి, మోడలింగ్లోకి రావాలి, ఫ్యాషన్ ఇండస్ట్రీలోకి రావాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. జస్ట్ వాళ్ళ ట్రైనింగ్ లక్ టెస్ట్ చేసుకోవడానికి చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఏజెన్సీలో జాయిన్ అవుతే బెస్ట్ వాళ్ళు, ఎందుకంటే వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి రెగ్యులర్గా క్లాసెస్కి వాళ్ళు అటెండ్ కాలేకపోవచ్చు. సో దానివల్ల ఏమవుతుంది అంటే వీకెండ్స్లో ఎప్పుడైతే సాటర్డే సండే ఉంటుందో వీళ్ళకి బేసిక్ క్లాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ 10,000 ఏజెన్సీలో కూడా. సో దాంట్లో ఒక 10 to 15 క్లాసెస్ అనేవి ఇస్తాం, ఎందుకంటే ఎప్పుడైనా షో ఉన్నప్పుడు వాళ్ళు డైరెక్ట్గా వాక్ చేయలేరు కాబట్టి ఫ్యాషన్ షోలో. సో ఈ ఏజెన్సీలో మనం బేసిక్గా ఒక 5 to 10 days 15 days మనం ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళని ఫోటోషూట్ చేస్తున్నాం అండ్ మన అసోసియేట్ మోడల్గా ప్రమోట్ చేస్తున్నాం మన సోషల్ మీడియాలో అండ్ మన వెబ్సైట్లో. సో వాళ్ళు ఒకసారి మన ఏజెన్సీ నుండి ప్రమోట్ చేయబడితే అఫీషియల్గా మోడల్గా రికగ్నైజ్ చేయబడతారు అన్నట్టు, అంటే ఇండస్ట్రీలో, ఫ్యాషన్ ఇండస్ట్రీలో. ఏదైతే తెలుగులో మా అసోసియేషన్ అని అలా ఉంటుంది కదా ఫిలిం ఇండస్ట్రీలో. సో మన దగ్గర మన పేజ్లో వాళ్ళు పడడము హ్యాపీగా అండ్ ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. చాలామంది పెయిడ్ ప్రమోషన్ ఏవని కూడా అడుగుతూ ఉంటారు అంటే వాళ్ళ ప్రొఫైల్ని, అంటే మన స్టూడెంట్స్ గారు మన మోడల్స్ గారు వాళ్ళేంటి అంటే జస్ట్ మా ఫొటోస్ మీకు ఫార్వర్డ్ చేస్తాము, మీ పేజ్లో ప్రమోట్ చేయండి యాజ్ అవర్ అసోసియేట్ మోడల్ కానీ చాలామంది అడుగుతూ ఉంటారు. పెయిడ్ ప్రమోషన్. సో మనము అట్లాంటివి కూడా చేస్తూ ఉంటాం అన్నట్టు వాళ్ళకి. అంటే వాళ్ళు మోడల్ అవ్వాలనుకుంటున్నారు, చలో మనం బేసిక్ ఛార్జెస్ వేసి మనం అయితే ప్రమోట్ చేస్తాం. వాళ్ళని వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు నిజంగానే ఎక్కడ వాళ్ళ అడ్రస్ ప్రూఫ్ కానీ ఇట్లాంటివి తీసుకొని వాళ్ళని ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఏమైనా వస్తే ఆపర్చునిటీస్ డైరెక్ట్గా మన పేజ్ నుండి వాళ్ళకి ఏమైనా రావచ్చేమో. అండ్ వాళ్ళు కూడా ప్రెస్టేజ్ కోసం చూపెట్టుకుంటూ ఉంటారు, అంటే పేజ్ 3 people వాళ్ళు ఉంటారు కదా. సో అట్లా నైస్. అంటే చాలా తక్కువ అమౌంట్ కి వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ మీ దగ్గర నుంచి. అండ్ ఇప్పుడు ఇన్స్టిట్యూట్ కి డిఫరెన్స్ అన్నారు కదా, ఇక్కడ ట్రైనింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. యాక్చువల్గా దాంట్లో ట్రైనింగ్ లేదు, బట్ బేసిక్గా యాజ్ ఏ ఫ్యాషన్ గైగా వాళ్ళకి ఫ్యాషన్ అనే సెన్స్ ఉండాలి కాబట్టి ఒక 10 days ట్రైనింగ్ అనేది మనం దాంట్లో ఇంక్లూడ్ చేసి ఇచ్చేస్తాము. దీంట్లో ఏంటి అంటే సేమ్ అక్కడ ఏజెన్సీలో ఉన్నాయన్నీ దీంట్లో ఉంటుంది, ఆ ఫోటోషూట్ ఉంటుంది, సేమ్ ప్రమోషన్ ఫ్రమ్ అవర్ సైడ్ ఉంటుంది, అండ్ ఇక్కడ 3 months ట్రైనింగ్ ఉంటుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ అదే. ఎవరైతే ప్రొఫెషనల్గా ట్రైన్ అవ్వాలి అనుకునే వాళ్ళేమో ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోతారు, లేదు జస్ట్ హాబీగా జస్ట్ వాంట్ టు ట్రై గివ్ వన్ ట్రై అని అనుకునే వాళ్ళు ఏజెన్సీలో జాయిన్ అయిపోతారు. ఓకే. సో ఇదే డిఫరెన్స్ రెండింటి మధ్య. బట్ ఏదైనా కానీ బాగుంది, లైక్ అంటే న్యూ పీపుల్కి, లైక్ ఇప్పుడు మన వీడియో రేపు పబ్లిష్ అయిన తర్వాత చూసే వాళ్ళకి కూడా మంచి ఇన్స్పిరేషనల్గా అనిపించవచ్చు ఇది. ఎందుకంటే ఇటు వర్కింగ్ వాళ్ళకి యూస్ఫుల్గా ఉంది, అటు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి యూస్ఫుల్గా ఉంది. సో ఏదైనా కానీ బడ్జెట్ ఫ్రెండ్లీ అనుకోవచ్చు మీ దగ్గర. ఎగ్జాక్ట్లీ. అంటే నేను నా వల్ల ఏమనుకుంటా అంటే నేను నాట్ ఓన్లీ ఫ్యాషన్ అనేది కాకుండా నేను ఫిల్మ్ ఇండస్ట్రీ సైడ్ ఉన్నాను, యాజ్ వెల్ అదేవిధంగా ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటాను. సో దట్ నేను ఫ్యాషన్లో మ్యాక్సిమం పీపుల్ని ఎంత వీలైతే అంత పీపుల్ని ఎడ్యుకేట్ చేయాలని చూస్తూ ఉంటా. ఎందుకు అంటే ఫ్యాషన్ బిజినెస్ మన హైదరాబాద్లో ఎంత ఇంక్రీజ్ అవుతే ఆటోమేటిక్గా నేను కూడా ఇంక్రీజ్ అవుతా పార్ట్లో. సో అందుకని సో లైట్గా కొంచెం సెల్ఫిష్నెస్ కూడా అప్లై చేస్తున్నారు మీరు. అంటే అది డైరెక్ట్ కనబడది, మనకు ఉంటుంది, అది ఎవరికైనా ఉంటుంది, ప్రతి ఒక్కరికి సెల్ఫిష్ అనేది ఉంటుంది, ఉండాలి కూడా, ఎంతో కొంత ఉండాలి, సెల్ఫ్ లవ్ ఉండాలి, లైట్ గా సెల్ఫిష్నెస్ కూడా ఉండాలి అంటారు. అంటే మనం డెవలప్ అవ్వాలంటే ఉండాలి. మరి స్టార్టింగ్ లో హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు అలానే ఉంటే వర్కౌట్ అవ్వదు. యా మనకంటూ చెప్పుకోవడానికి కొన్ని ఉండాలి కదా. రైట్. అంటే చాలా మంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, నీ పుట్టుక ఎవరికి తెలిసినా తెలియకపోయినా కానీ నువ్వు చనిపోయింది ఎవరికి అందరికీ తెలియాలి అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ. యా నేను అదే రీజన్ తోనే హైదరాబాద్కి వచ్చినప్పుడు Day 1 అనుకున్నది అదే. అంటే 2007లో హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒక పర్సన్ హైదరాబాద్లో ఇది ఐమాక్స్ ఇది ఇక్కడ ఉంటే ట్యాంక్ బండ్ ఇది అని మమ్మల్ని బై వాక్ తీసుకెళ్తా ఉన్నాడు, నారాయణగూడ నుండి ఐమాక్స్ వరకు బై వాక్. సో అప్పుడు నేను డిసైడ్ అయినా ఆ Day 1 రోజు ఏంటి అంటే హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒక 1 lakh పీపుల్కి నేను తెలిస్తే చాలు
అని నా టార్గెట్ అనుకున్నాను. బట్ ఇప్పుడు 1 lakh కాదు, ఆల్మోస్ట్ 10 lakhs పీపుల్ వరకు నేను రీచ్ అయిపోయి ఉన్నా, నాకు తెలిసి అయితే, నాకున్న నాలెడ్జ్ ప్రకారం. ఎందుకు అంటే నేను లాస్ట్ 10 years నుండి ఈవెంట్స్ చేస్తూ ఉన్నా కాబట్టి నా ప్రతి ఈవెంట్కి మినిమం హోలీ ఈవెంట్కి అయితే 7,000 to 8,000 పీపుల్ వస్తారు, దాండియా ఈవెంట్కి అయితే 20,000 పీపుల్ వస్తారు. సో ఎవ్రీ ఇయర్ ఇది మేము చేస్తూనే ఉంటాం. పక్కా మేము ఆ రోజు స్టేజ్ ఎక్కి మాట్లాడాల్సిందే ఎండ్ ఆఫ్ ద డే. సో ఆటోమేటిక్గా మమ్మల్ని మేము ఇంట్రడ్యూస్ చేసుకుంటాం కాబట్టి అంతమందికి మనం రీచ్ అయిపోయి ఉన్నామనే ఫీలింగ్. ఒకప్పుడు పబ్లిసిటీ అంటే పక్కన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇవ్వాలి, ఇప్పుడు మనం సెల్ఫ్ ప్రమోషన్స్ ఎక్కువైపోయినాయి. అది ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్ అండ్ ఇలాంటి సోషల్ ప్లాట్ఫామ్స్ నుంచి చాలా ఈజీగా పీపుల్ కి రీచ్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ కనబడుతూ ఉంది కదా. అండ్ దట్టు మీరున్న ప్రొఫెషన్ లో ఏంటంటే పీపుల్ కి చాలా తొందరగా కనెక్ట్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ గ్లామర్ అనేసరికి ఆడపిల్లలు ఎక్కువగా కనబడుతూ ఉంటారు. అండ్ ఆడపిల్లలు అంటే ఇట్స్ అ బ్యూటీ. కాకపోతే ఏంటంటే ఆ బ్యూటీ ఉన్న చోటే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటూ ఉంటాయి. లైక్ అంటే ఇప్పుడు మీరు చూపించే ప్రొఫెషన్ ఏదైతే ఉందో అది చాలా మంచి ప్రొఫెషన్ అయినప్పటికీ కూడా బయట దాని గురించి కొన్ని నెగిటివ్ టాక్స్ కూడా ఉంటూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాస్టింగ్ కౌచ్, ఎంత మంచి మోడల్ అయినా కానీ చూస్తే ఆ అమ్మాయి సక్సెస్ అవుతుంది అంటే వెనకాల 100 నోర్లు 100 రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాయి. సో మీరు చెప్పండి, యాజ్ ఏ ఫ్యాషన్ గురువుగా జనరల్గా మీ దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు? అంటే స్టూడెంట్స్కి వచ్చినప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు ఇక్కడ. అంటే మన ఆల్రెడీ రీసెర్చ్ చేసే మన దగ్గరికి వస్తారు. బట్ ఈ కాస్టింగ్ కోచ్ అనేది ఎక్కడైనా ఉంది, నాట్ ఓన్లీ ఇన్ ఫ్యాషన్లోనే కాకుండా. సో కాకపోతే ఇక్కడ ఇది గ్లామర్ ప్రపంచం కాబట్టి ఇక్కడ ఫ్యాషన్ ఇండస్ట్రీ అయినా మూవీ ఇండస్ట్రీ అయినా చాలా వరకు ఎక్కువ హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ చాలా వరకు ఇలాంటి ఇష్యూస్ బయటికి వచ్చినప్పుడు వాటి మీద మీడియా ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల, అండ్ తెలిసిన పేర్లు అయి ఉంటాయి కాబట్టి, ఆల్రెడీ వాళ్ళు ఫేమ్ అయి ఉంటారు కాబట్టి ఎక్కువ రిపీటెడ్గా టెలికాస్ట్ అవ్వడం వల్ల ఎక్కువ కాస్టింగ్ కోచ్ అనేది మూవీ ఇండస్ట్రీలోనే ఫ్యాషన్ ఇండస్ట్రీలోనే జరుగుతూ ఉన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. బట్ ఎవ్రీ రంగంలో ఈ కాస్టింగ్ కోచ్ అయితే ఉందండి నాకు తెలిసి. అంటే నేను రెగ్యులర్గా న్యూస్ చూస్తూ ఉంటాను అండ్ పేపర్స్ కూడా రీడ్ చేస్తూ ఉంటాను. సో దాంట్లో చూసినప్పుడు ఏమవుతుంది అంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ తను ఏమంటారు ఒక పొజిషన్ నుండి ఒక పొజిషన్కి, నార్మల్ ఎంప్లాయీ నుండి టీమ్ లీడర్ అయ్యే పొజిషన్కి లేకపోతే మేనేజర్ లెవెల్కి వెళ్ళే పొజిషన్స్కి రావాలి అంటే వాళ్ళ ఎవరైతే హయ్యర్ అథారిటీ ఉంటుందో వాళ్ళు ఇట్లా యూజ్ చేసుకున్నట్టు పర్సనల్గా, సో లేకపోతే పర్సనల్ బెనిఫిట్స్ ఏమైనా వస్తేనే వాళ్ళకి చేసినట్టు మనకు న్యూస్లో అవుతూ ఉంటాం అన్నట్టు. అగ్రీడ్. అది జనరల్గా ఏంటి అంటే ఏ ఫీల్డ్లో అయినా కానీ ఉన్నాయి, ప్రతి ఫీల్డ్లో. అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు అంటే అక్కడ ప్రతి చోట బ్యాడ్ అని చెప్పలేము. కాకపోతే కొన్ని ప్లేసెస్లో కొన్ని జరుగుతూ ఉన్నాయి. అండ్ కాకపోతే ఇది గ్లామర్ ఫీల్డ్లోకి వచ్చేసరికి ఏంటంటే అక్కడ ఉన్నా లేకపోయినా కానీ దాని గురించి ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. ఎందుకంటే అది మనుషుల్లో అదొక పడిపోయింది. లైక్ అంటే మేబీ ఇట్ ఈస్ పాయిజనస్ అనుకోవచ్చు, వేరే రకంగా మాట్లాడుకున్నా కానీ ఒక అమ్మాయి గ్లామర్ ఫీల్డ్, మేబీ ఇట్ ఈస్ ఫ్యాషన్ ఆర్ ఎనీ మూవీ ఫీల్డ్ ఆర్ సీరియల్స్, ఈవెన్ ఇన్ యాంకరింగ్ ఆల్సో. సో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. నేనేమంటున్నానంటే లైక్ ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్స్ మీ దగ్గర నుంచి ప్రమోట్ అయిన తర్వాత వాళ్ళకి మీరు వేరే ప్లాట్ఫామ్స్ కూడా చూపిస్తున్నారు. సో అక్కడ వాళ్ళు ఏదైనా ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? అంటే ఇప్పుడు చాలా వరకు అట్లాంటి ప్రపోజల్స్ వచ్చినప్పుడు మనం వాటిని సింపుల్గా ఇగ్నోర్ చేయాల్సిందే, పట్టించుకోకుండా ఉండాలి. ఒకవేళ మీరు వాళ్ళకి ఏమైనా సిగ్నల్స్ ఇస్తే, పాజిటివ్ సిగ్నల్స్ ఇస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రొసీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దట్ ఒకవేళ మీకు ఇష్టం లేనప్పుడు డైరెక్ట్ ఇగ్నోర్ చేయడమే మంచిది. అంటే వాటి మీద మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు స్ట్రిక్ట్గా ఉంటూ నీ వేలో నువ్వు ఉంటూ నీ లిమిట్స్లో నువ్వు ఉంటూ మనము దాన్ని ఇగ్నోర్ చేసేస్తే ఎలాంటి ఇష్యూస్ ఏం జరగదు. ఒకవేళ మనకి ఎలాంటి ఇష్యూస్ టార్చర్ లెవెల్లోకి వెళ్ళిపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు ఈజీగా. మీ మొబైల్ యాప్సే ఉన్నాయి చాలా వరకు, దాంట్లో రేజ్ చేయొచ్చు. అప్పుడు మనకి సేఫ్టీగా కూడా ఉంటుంది. అంటే మనం పోలీస్ యాప్స్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతాయి. సో ఇక్కడ నా ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ ఆ పర్సన్ ఎవరైతే అడుగుతా ఉన్నాడో కమిట్మెంట్ అనేసి, సో ఆ పర్సన్ని సింపుల్గా ఇగ్నోర్ చేయడమే బెటర్ నన్ను అడుగుతుంది, దాన్ని ఇష్యూగా చేయడం కంటే. సో ఎందుకంటే ప్రతి వేలో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే ప్రతి ఇండస్ట్రీలో ప్రతి దగ్గర ఈ కాస్టింగ్ కోచ్ అనేది అయితే ఉంది. సో దీన్ని ఉన్నప్పుడు మనం ఎంత స్ట్రిక్ట్గా ఉన్నామనేది మన మీద ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే ఇండస్ట్రీలో చాలా ఈజీగా అలవాటు అయిపోయింది, కాస్టింగ్ కోచ్ ద్వారా వాళ్ళు ఈజీగా సక్సెస్ అవ్వచ్చు అని, ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు అని, లేకపోతే వాళ్ళకున్న స్ట్రగుల్స్ కొంతమంది ఆర్టిస్టులు కానీ కొంతమంది మోడల్స్ కానీ
సో వాళ్ళకున్న బేసిక్ బ్యాక్గ్రౌండ్ నుండి ఫేస్ చేయలేకపోతూ ఉంటారు. రెగ్యులర్గా వాళ్ళకి మనీ అనేది అవసరం ఉంటుంది. సో అట్లాంటి టైంలో ఇలా వాళ్ళు రాంగ్ వేలో వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే దానివల్ల కొందరు వెళ్తే అది అందరికీ అప్లై అవుతా ఉంది. సో అది దాన్ని మనం ఏం చేయలేము, ఎందుకంటే ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనం చెప్పలేం కదా, అండ్ ప్రతి ఇంట్లోకి వెళ్ళి మనం చూడలేం కదా వాళ్ళ ప్రాబ్లమ్స్. సో వాళ్ళు వెళ్ళే వాళ్ళ వల్ల మిగతా అందరికి కూడా అది అప్లై అవుతుంది అంతే అది. సో దానివల్ల ఆ కొందరు కమిట్మెంట్ ప్రాసెస్కి యాక్సెప్ట్ చేయడం వల్ల ఈ అడిగే వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళని ట్రై చేయడం జరుగుతూ ఉంది ఇండస్ట్రీలో. కానీ మీరు చాలా సింపుల్గా చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని అలా అడిగినప్పుడు ఇగ్నోర్ చేయొచ్చు అని చెప్పేసి, కానీ వాట్ అబౌట్ ఆపర్చునిటీస్? జనరల్గా ఏంటి అంటే ఆపర్చునిటీస్ కోసమే కొంతమంది ఇలాంటి కమిట్మెంట్స్లోకి దిగుతారు అని చెప్పేసి విన్నాము. సో వన్స్ వాళ్ళు చెప్పిన దానికి మోడల్స్ కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి అగ్రి చేయకపోతే ఆపర్చునిటీస్ ఉండవు అని చెప్పేసి అంటారు. కానీ టాలెంట్ చూసి కదా ఆపర్చునిటీస్ ఇవ్వాలి. బట్ వాట్ అబౌట్ దిస్ కమిట్మెంట్స్? టాలెంట్ చూసి ఇవ్వాలి, బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే కొంతమంది ఇండస్ట్రీలోకి వాళ్ళు ఓన్లీ కమిట్మెంట్ తీసుకోవడానికే వస్తున్నారు, తీసుకోవడానికే ఇండస్ట్రీలోకి వస్తున్నారు. సో దానివల్ల అందరికి బ్యాడ్ నేమ్ కదా. ఇప్పుడు రీసెంట్ కాదు, చాలా ఇయర్స్ బ్యాక్ మహేష్ భట్ అనే బాలీవుడ్ డైరెక్టర్, సో తను చేసిన ప్రతి ఒక్క హీరోయిన్ తోని కమిట్మెంట్ తీసుకున్నాను ఓపెన్ గా చెప్పడం జరిగింది. మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ఐశ్వర్య అయినా, ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఐశ్వర్య అయినా, ప్రియాంక చోప్రా అయినా, బిపాషా బాసు అయినా, సో వీళ్ళందరినీ నేను కమిట్మెంట్ చేశానని డైరెక్ట్ ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది తను. సో మనం చాలా న్యూస్ ఛానళ్ళలో కూడా ఆ స్టేట్మెంట్స్ అనేది చూడడం జరిగింది. అంత ఓపెన్ గా మాట్లాడి తన కూతురు మరి ఇండస్ట్రీకి ఎలా పంపించారు? ఇంకా అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఫ్యామిలీనే ఫిల్మీ ఇండస్ట్రీ కాబట్టి వాళ్ళ లిమిట్స్ లో వాళ్ళు ఉంటారు. ఏమో తెలియదు, మనకేం తెలుసు ఏం జరుగుతుందో, మనం ఎక్కడ ఉన్నాం వాళ్ళు ఎక్కడ ఉన్నారు. సో వాళ్ళకి అది ఫ్రీ లైఫ్ ఏమో, ఫ్రీడమ్ ఏమో అని వాళ్ళు ఫీల్ అవుతా ఉన్నారేమో. సో అది అన్నట్టు. ఓకే, జనరల్గా ఏంటి అంటే కొంతమంది కమిట్మెంట్స్ తీసుకోవడానికే ఇండస్ట్రీకి వస్తున్నారు అని మీరు చెప్తున్నారు. కానీ ఏంటంటే ఎవరు నేను అనేది ప్రొడ్యూసర్స్. నేను చాలా వరకు చూశాను, చాలా ఆఫీస్లకి వెళ్ళాను అన్నట్టు. సో వాళ్ళ ఆఫీస్లు ఎలా ఉంటాయంటే నార్మల్గా చిన్న ఆఫీసులు ఉంటాయి, అక్కడ ఏముండదు అసలు. ఆఫీస్ అంటారు కానీ ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ తప్ప ఎవరు ఉండరు, మిగతా స్టాఫ్ ఎవరు ఉండరు. సో వాళ్ళు ఏమంటారు అంటే డైరెక్ట్ మా కమిట్మెంట్ వచ్చే హీరోయిన్స్ మోడల్స్ని చూపియండి అనేసి అంటారు, ప్రొఫైల్స్. సో నేను చాలా మందిని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఎంత ఈజీగా అంటే అదేదో ఏమంటారు కిరాణం కొట్టులాగా ఇట్లా అన్నట్టు, మనం అడిగిన వెంటనే ఇట్లా రిటర్న్ ఇచ్చేస్తారు అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు. అయితే వీళ్ళెందుకు అట్లా వస్తారు అంటే డైరెక్టర్స్ పాపం కొన్ని సంవత్సరాలు, కొన్ని 10 years, 12 years, 15 years, 20 years ఇట్లా ఇండస్ట్రీలో ఉండి వాళ్ళకి డైరెక్షన్గా ఆపర్చునిటీస్ అనేది రావు. సో అట్లాంటప్పుడు ఏం చేస్తారు అంటే వీళ్ళు ఈ గ్లామర్ ఇండస్ట్రీలో వీళ్ళకి ఇట్లా మీరు ప్రొడ్యూస్ చేస్తే మీకు ఇట్లా డైలీ హీరోయిన్స్ అయినా లేకపోతే ఆర్టిస్టులు అయినా ఇట్లా మీకు వస్తారు కమిట్మెంట్గా అనేసి చెప్పడం వల్ల ఈ ప్రొడ్యూసర్స్ ఏంటి చలో 50 lakhs, 20 lakhs, 1 crore లోపల బిలో మినీ బడ్జెట్, లో బడ్జెట్ మూవీస్ చేస్తూ ఇట్లా ఎంటర్టైన్ అవ్వచ్చు. ఇటు హోదా ప్రొడ్యూసర్ అనే హోదా ఉంటుంది వాళ్ళ ఊర్లో లేకపోతే వాళ్ళు ఉన్న రంగంలో, అట్లా సినిమా ప్రొడ్యూసర్ అనిపించుకోవాలని ఉంటుంది. ఇక్కడ ఇంతమంది ముందట హీరో అయినా డైరెక్టర్ అయినా వాళ్ళు ఉంటారు, బట్ రియల్ హీరో ఈయనే అనే ఫీలింగ్లో ఇక్కడ ఇతను ఉంటాడు. సో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అతనికి ఎంటర్టైన్మెంట్ వస్తుంది, అదే టైంలో సినిమా తీస్తున్నాడు అనే ఫీలింగ్ వస్తున్నది. ఈ సినిమా సర్కిల్లో పరిచయాలు వస్తాయి. సో అక్కడ కూడా మళ్ళీ చూసేది ఏ పరిచయాల కోసం చూస్తారంటే ఈ గ్లామర్ పరిచయాల కోసమే వాళ్ళు చూస్తూ ఉంటారు అన్నట్టు. అంటే ఇండైరెక్ట్గా ఆర్టిస్టులు, హీరోయిన్లు వీళ్ళ కోసమే వాళ్ళు చూస్తూ ఉంటారు. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయిన ఈ సిచ్యువేషన్స్ వాళ్ళని దగ్గర ఉండి చూడడం జరిగింది. అంటే వాళ్ళతో ట్రావెల్ అవ్వడం కాదు, మనము వెళ్తాం ఆఫీస్కి రమ్మన్నప్పుడు ఆటోమేటిక్గా వెళ్తాం. ఏదో ఒక సిచ్యువేషన్స్లో ఫ్రెండ్స్తోనే వెళ్తాం, మనం వెళ్తాము, లేకపోతే ఏదో పార్టీలో కలిసినప్పుడు వాళ్ళు డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. మన గురించి ఇంట్రడ్యూస్ చేస్తారు. వంశీ ఫ్యాషన్ డైరెక్టర్, మోడలింగ్ ఏజెన్సీ ఓనర్, హైదరాబాద్ మోడల్స్ అనేసి ఇట్లా చేసినప్పుడు తర్వాత నెక్స్ట్ డేనో 2-3 days తర్వాత వీక్లో మళ్ళీ వాళ్ళ ఆఫీస్లోనో లేకపోతే మన ఆఫీస్లోనో మీట్ అవ్వడం వల్ల సో వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అండి. చాలా సింపుల్గా అడుగుతారు అది. మనం ఏమంటామంటే అంటే నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు
నా ఇన్సిడెంట్ ఇది. సో వాట్ హ్యాపెన్ ఏంటి అంటే నేను ఒక అమ్మాయితో నా ఫ్రెండ్తోని నేను వెళ్ళాను అన్నట్టు. ఆఫీస్ నాకు తెలుసు సినిమా ఇండస్ట్రీ. ఇప్పుడు నాకు పర్టికులర్గా డైరెక్టర్ పేరు అయితే గుర్తులేదు, మూవీ పేరు కూడా గుర్తులేదు. పర్వాలేదులే, నువ్వు గుర్తున్నా చెప్పొద్దులే. చెప్పొద్దని కాదు, అసలు లేడు, ఉంటే నేను చెప్పడం రియల్గా నాకు లేదు, అది రియల్గానే లేదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది అంటే ల్యాప్టాప్ తీసుకొని వెళ్ళిన. ఫస్ట్ టైం అన్నట్టు నేను కాస్టింగ్ చేయడం అనేది ఫస్ట్ టైం అన్నట్టు. సో దాని తర్వాత ఏం చేసిన అంటే ఓపెన్ చేసిన ల్యాప్టాప్ ఓపెన్ చేసిన వెంటనే ప్రొఫైల్స్ అన్ని చూపిస్తున్నా మోడల్స్ అందరి. చూపిస్తూ ఉంటే తను ఏమన్నాడు అంటే కమిట్మెంట్ ఉన్న వాళ్ళని ఒక సైడ్, కమిట్మెంట్ లేని వాళ్ళని ఒక సైడ్ ఇవ్వండి ప్రొఫైల్స్ అన్నాడు. సో ఆయన బయటికి వెళ్ళేసి సిగరెట్ స్మోక్ చేసి వచ్చేసాను. బాగుంది, ఆఫీస్ మాత్రం బాగుండే. మేము నార్మల్గా మంచి రిలాక్స్డ్గానే ఉండి తను వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ కమిట్మెంటే ఉంటారు, మంచి కమిట్మెంట్తో వర్క్ చేస్తారని నేను చెప్పేసిన. అన్న తర్వాత అవునా అనేసి అని ఆ మీటింగ్ అయితే అయిపోయిందంటే నార్మల్గా వాళ్ళు అడిగిన కమిట్మెంట్ వేరు, నేను అడిగిన కమిట్మెంట్ వేరు. మంచి కమిట్మెంట్ తో వర్క్ చేస్తారు, అందరూ రియల్గా ఉంటారని నేను ఎవరిని చేయలేదు, అందరినీ ఓకే అని చెప్పేసిన. సో దాని తర్వాత ఒక 5-10 minutes అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే సీన్లో ఇక్కడ ఎవరైతే వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారో దే హ్యావ్ టు స్లిప్ టు విత్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అని తెలిసింది. సో అప్పుడు నేనేం చేసిన అంటే డైరెక్ట్ కొట్టేసిన నేను. ఆ అమ్మాయి నాతో వచ్చిన ఎవరైతే అమ్మాయి ఉందో అమ్మాయి ఉందట తనని కొట్టేసిన. అప్పుడు కొట్టేస్తే ఇంకా నార్మల్గా అయింది. అంటే నేను అప్పటి వరకు నేను చాలా సెన్సిటివ్ ఉన్నా, నేను అమ్మాయిలతోనే సరిగా మాట్లాడినాను. అట్లాంటిది ఇప్పుడు అమ్మాయిలతోనే వర్క్ చేయాల్సి వస్తుంది. సో గర్ల్స్ అంటే ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది. చిన్నప్పటి నుండి మాది అట్లనే ఉంది, అంటే నా స్కూలింగ్ కూడా అలానే జరిగింది అన్నట్టు. మాది గోదావరి కానీ కరీంనగర్ 18 లైన్ కాలనీలో. ఇంత ఇన్నోసెంట్ గా మాట్లాడుతున్నారు గర్ల్స్ అంటే రెస్పెక్ట్ అని, బట్ యాజ్ ఎ ఫ్యాషన్ డిజైనర్ గా ఫ్యాషన్ గురువుగా ఇప్పుడే పరిస్థితి ఏంటి? జనరల్ గా ఇప్పుడు ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ లో ఎవరైతే ట్రైనింగ్ ఇస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ ని కమిట్మెంట్స్ అడుగుతారు అని విన్నాము. స్టూడెంట్స్ ని అట్లా ఎక్కడ ఉండదు కదా ప్రపంచంలో, నాకు తెలిసి ఎక్కడ కూడా ఉంటే వాడు క్రూరమైన కూడా అవుతాడు, మృగం లాంటి వాడే అవుతాడు. ఒక లయన్ ఏది అడవి జంతువు అన్నట్టే వాడు. ఇంకా మనం నా పేరే ఫ్యాషన్ గురువు అని ఉంది. సో నేను టీచ్ చేస్తూ ఉంటాను నాలెడ్జ్ని. సో మనం అట్లాంటి ఏదైతే ఉండదు, మనకి ఫన్ ఎంటర్టైన్మెంట్ కావాలంటే గోవా ఉంది, మనం గోవాకి వెళ్ళిపోయి చిల్ అవుతాం అంతే తప్ప ఇక్కడ ఇట్లాంటి ఇష్యూలో మనం స్టడీ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళనైతే మనం అట్లాంటివి అయితే ఏముండదు. ఎవరు కూడా నాకు తెలిసి అయితే అట్లాంటిది అయితే ఏముండదు. సో జనరల్గా ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళ గురించి మీరు చెప్పారు, అంటే మీ దగ్గరికి డైరెక్టర్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద డైరెక్టర్స్ అవనివ్వండి, టాప్ ప్రొడ్యూసర్స్ అవనివ్వండి, బయటకు అందరూ మంచి వాళ్ళే, బయటకు అందరూ మహానుభావులే. సమంత వాడినట్లు దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి అన్నట్టు. మీరు చెప్పండి, జనరల్గా ఇప్పుడు చాలా బయటకు మహాత్ముల్లా కనపడే వాళ్ళు కూడా మీ మోడల్స్ని తీసుకొని వెళ్ళినప్పుడు కమిట్మెంట్స్ అడిగే వాళ్ళు ఉంటారా? అంటే మనకి ఫేస్ కదా, నేను కరెక్ట్గా చెప్పాలి అంటే నేను మూవీస్కి చాలా తక్కువ వర్క్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ నేను మూవీస్కి తక్కువ వర్క్ చేయడానికి కారణం ఏంటి అంటే పేమెంట్స్ మనం ఇవాళ వర్క్ చేస్తే 6 months తర్వాత వస్తాయి. బట్ అదే ఎగ్జాక్ట్లీ పేమెంట్స్. అదే ఒక యాడ్ షూట్ అయినా, ఒక ఫ్యాషన్ షో అయినా, ఒక ఫోటో షూట్ అయినా ఈ రోజు వర్క్ చేసి వాళ్ళ ఈవినింగ్ మన హ్యాండ్లో మనీ అనేది ఉండడం జరుగుతుంది. సో ఆ సినిమా కోసం వచ్చే 3,000-4,000 10,000 కోసం మనం అంత టైం ఎందుకు వేస్ట్ చేయాలి? ఆ లోపు మనం వీళ్ళందరూ పేమెంట్స్ అని ఆర్టిస్టులకు మనమే ఇవ్వాల్సి వస్తుంది. సో 6 months వరకు మనం వెయిట్ చేయాలి. సో అదే మనీ మనం బ్యాంక్లో వేసుకున్న, స్టాక్ మార్కెట్లో పెట్టిన డబుల్ త్రిబుల్ అవుతుంది అది. సో అలాంటిది వాళ్ళ కోసం ఆ అమౌంట్ మనం పే చేసుకోండి. అట్లా చాలా మంది కాస్టింగ్ డైరెక్టర్స్ ఉంటారు. ఫస్ట్ పాపం వీళ్ళు పేమెంట్స్ చేసుకున్న తర్వాత వీళ్ళకి 6 months తర్వాత పేమెంట్స్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళేమో మనని అడుగుతూ ఉంటారు, ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే రెగ్యులర్గా పేమెంట్స్ వచ్చాయా అని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. మనం ఏదో మన పర్సనల్ వర్క్స్లో మనం బిజీగా ఉంటే వీళ్ళు అడిగి మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటారు అన్నట్టు. ఓకే. అండ్ మీరు లైక్ అంటే ఇప్పుడు స్పాన్సర్స్ కూడా ఉంటారు. ఇప్పుడు మూవీ వాళ్ళ గురించి కొంచెం పక్కన పెట్టేసేస్తే స్పాన్సర్స్ గురించి మాట్లాడదాం. మీ దగ్గరికి చాలా మంది స్పాన్సర్స్ వస్తూ ఉంటారు. లైక్ అంటే స్పాన్సర్స్ బిహేవియర్ ఎలా ఉంటుంది మోడల్స్ విషయంలో? సో ఎగ్జాక్ట్లీ మీరు అడిగిన ఇంటెన్షన్తో ఆ క్వశ్చన్ అర్థమైపోయింది నాకు. అక్కడ ఆబ్వియస్లీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళకి మనమని కాదు కానీ ఇంత ముందున్న వాళ్ళు అప్రోచ్ అయిన వాళ్ళు ఇచ్చిన ఆఫర్స్ ఎలా ఉంటాయో
సో అది మార్కెట్లో ఒకటైతే వెళ్ళిపోయింది. ఏదైతే మీకు వీళ్ళతో క్లోజ్గా ఉండొచ్చు గర్ల్స్తోని అనేసి అట్లా వాళ్ళకి ఆల్రెడీ ప్రీవియస్గా వెళ్ళిన వాళ్ళు లేకపోతే ప్రీవియస్గా స్పాన్సర్స్ ఇచ్చిన వాళ్ళు ఉండడం జరుగుతూ ఉంటుంది. సో మనమైతే అట్లాంటి వాటిని అయితే ఎంకరేజ్ చేయము అండ్ ఫస్ట్ మనం పట్టించుకోము అట్లా. అంటే మీరు నా ఈవెంట్స్ అన్నీ మీరు చూడండి, ఎక్కడ కూడా మీకు స్పాన్సర్ లోగోస్ ఉండే. ఎందుకంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, నేను నా ఓన్గా చేసుకుంటా. నేను ఈవెంట్స్ అన్ని మీ ఓన్ గానే మ్యాక్సిమం ఓన్గానే చేస్తాను. స్పాన్సర్షిప్ అనేది నా ఈవెంట్స్ లో ఇప్పటి వరకు మీరు చూసుకోండి ఎక్కడ కూడా కనబడదు. ఒకవేళ స్పాన్సర్షిప్ లోగోలు కనబడితే అవి పార్ట్నర్స్ అయి ఉంటారు. పార్ట్నర్స్ అంటే ఏంటి అంటే వాళ్ళ ప్లేస్ మనకి ఇస్తారు, మనం వాళ్ళని ప్రమోట్ చేస్తాము, మనం వాళ్ళ ప్లేస్ని యూజ్ చేసుకుంటాం అంతే. డైరెక్ట్గా మనీ ఇచ్చిన స్పాన్సర్లు అయితే నా ఈవెంట్లోనైతే నాకు ఎక్కడ ఏమంటారు కనెక్ట్ కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనం ఒక స్పాన్సర్ దగ్గరికి వెళ్తే వాడు 1-2 hours బయట కూర్చుండా పెడతాడు, మనం వానితో అపాయింట్మెంట్ తీసుకోవాలి. సో ఆ టైం మనం సెట్ కాదు అండ్ ఫస్ట్ మనకు నచ్చదు వాని దగ్గర వెయిట్ చేయడం అనేది. సో మన దగ్గరికి వచ్చి వెయిట్ చేయాలి అనుకుంటాను తప్ప ఫస్ట్ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేయొద్దు అని నాట్ ఓన్లీ ఫ్యాషన్ ఈవెంట్, నా ఎనీ ఈవెంట్లో కూడా స్పాన్సర్స్ దగ్గరికి నేను వెళ్ళాను. వాళ్ళు వస్తే యాక్సెప్ట్ చేస్తాను నేను. సో అండ్ దానికోసం నేనేం చేస్తా అంటే నేను స్పాన్సర్లు ఎవరైతే తీసుకొని వస్తారో వాళ్ళకి డైరెక్ట్ ఒక పర్సెంటేజ్ అనేది చెప్పేస్తా అన్నట్టు, ఎవరైతే మార్కెటింగ్ చేస్తారో నా ఈవెంట్ని. సో వాళ్ళకి చెప్పేసి ఒక మౌత్ వాటరింగ్ అమౌంట్ అయితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళు ఏమన్నా డిస్కషన్ చేసుకొని నాకు సంబంధం లేదు. నేను స్పాన్సర్స్ మధ్యలో వాళ్ళ మధ్యలో మీరు ఇన్వాల్వ్ అవ్వరు. మోడల్స్ అని కాదు, ఏంటి అంటే ఒక షో, సపోజ్ ఒక ఫ్యాషన్ షో చేస్తున్నా. సో ఇక్కడికి ఒక 1000 people వస్తున్నారు, 30 models పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఏమైనా స్పాన్సర్షిప్ నా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ తీసుకొని వస్తే వాళ్ళకి ఒక పర్సెంటేజ్ ఇస్తా. అది బయట మార్కెట్లో ఉండేదానికన్నా చాలా ఎక్కువ ఉంటుంది నా దగ్గర. సో దానికోసం వాళ్ళు పని చేస్తే తీసుకొని వస్తే స్పాట్లో వాళ్ళనే మనీ తీసుకో అని చెప్పేస్తాను అన్నట్టు. సో అందుకే మీరు కావాలంటే ఇప్పటివరకు మీరు ఇంటర్వ్యూ అయిపోయినా కూడా చెక్ చేసుకోండి, నా దాంట్లో ఎక్కడ కూడా స్పాన్సర్షిప్ అనేది కనబడదు. ఏమన్నా ఉంటే ఈ పార్ట్నర్స్ అని ఉంటాయి. పార్ట్నర్స్ అంటే అక్కడ వాళ్ళు ఏం 1 rupee కూడా మనకు పే చేయరు, వాళ్ళది మనం యూజ్ చేసుకుంటాము, మన ద్వారా వచ్చే పబ్లిసిటీ వాళ్ళు యూజ్ చేసుకుంటారు అంతే. ఓకే. అండ్ మీరు ఇప్పటి వరకు రెడీ చేసిన మోడల్స్లో ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రెసెంట్ బిజీగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఫిల్మ్ ఇండస్ట్రీలో? ఎస్, ఎగ్జాక్ట్లీ అండి. అంటే నేను మిస్టర్ తెలంగాణ, మిస్ తెలంగాణ అనేసి ఒక బ్యూటీ పిజెంట్ అనేది ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాను అన్నట్టు. సో దానికి చాలామంది ఒక 300, 400, 500 పీపుల్స్ వరకు న్యూ ఫేసెస్ అనేది ప్రతిసారి మనం ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాం మన షో నుంచి. ఓకే. సో లైక్ మిస్ ఇండియా ఎలానో మనం స్టేట్ లెవెల్లో మిస్ తెలంగాణ అని చేస్తూ ఉంటాం అన్నట్టు. సో ఈ షోలో ద్వారా మనకి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు అంటే బిగ్ బాస్లోకి వెళ్ళారంటే వీళ్ళు ప్రతి ఒక్కరు మ్యాక్సిమం, అది ఫస్ట్ సీజన్ 2015 సీజన్. దాంట్లో బిగ్ బాస్లో దివి అనేసి ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి మన ఆ షో నుండే బయటికి వచ్చింది. సంజన అన్నే అనేసి ఒక అమ్మాయి ఉంది, కౌశల్ గారు విన్ అయినప్పుడు ఆమె ఫస్ట్ ఎలిమినేట్ అవుతుంది. సో తను అండ్ అదేవిధంగా రాజశేఖర్ అనేసి రీసెంట్ ఓటీటీలో 6th సీజన్లో వచ్చాడు. అండ్ తను అనిల్ రాథోడ్ అనేసి ఒక మోడల్ ఉన్నాడు, తను ఓటీటీ దాంట్లో సీజన్లో రావడం జరిగింది. అండ్ అదేవిధంగా అదే షోకి గెస్ట్గా వచ్చిన మనస్ నాగులపల్లి ఉన్నాడు కదా, సో తను గెస్ట్గా వచ్చాడు, తను కూడా బిగ్ బాస్లోకి వెళ్ళాడు. అండ్ అదేవిధంగా గెస్ట్గా వచ్చిన అశ్విని శ్రీ అనేసి అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి కూడా ఏమంటారు మన షోకి గెస్ట్గా రావడం జరిగింది అప్పట్లో. అండ్ దాని తర్వాత శుభాశ్రీ ఏమో ఆమె మిస్ ఇండియాకి వెళ్ళినప్పుడు జస్ట్ మాకు ఫ్రెండ్లీగా కనెక్షన్ ఉండే, తనది ప్రమోట్ చేసేది అన్నట్టు మన పేజ్ నుండి ఫర్ ఓటింగ్ కోసం. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి జెస్సీ అని ఉన్నాడు కదా, జశ్వంత్ జెస్సీ అని. సో తనతోని ఒక షో అయితే చేయడం జరిగింది, తాజ్ డెక్కన్ హోటల్లో ఒక ఫ్యాషన్ షో అయితే చేయడం జరిగింది. సో ఇప్పటివరకు ఈ బిగ్ బాస్లోకి వెళ్ళిన ప్రతి ఒక్క మోడల్ ఏదో విధంగా మనతోనైతే కనెక్షన్లో ఉన్నారు స్టార్టింగ్. ఎగ్జాక్ట్లీ. సో దీన్ని బట్టి నాకు అర్థమైన విషయం ఏంటి అంటే వంశీ గారితో వర్క్ చేస్తే బిగ్ బాస్లోకి చాలా ఈజీగా వెళ్ళచ్చు, సెంటిమెంట్గా కూడా ఇది బాగా వర్కౌట్ అయింది అనిపిస్తుంది వీళ్ళందరినీ చూస్తే. నేను కూడా అప్పుడప్పుడు అదే ఫీల్ అవుతా ఉంటా. ఏంటి అంటే నా దగ్గర కొన్ని ఫొటోస్ ఉన్నాయి కలెక్షన్. సో దాంట్లో ఏంటి అంటే ఒక ఫోటోలోనే 4 people బిగ్ బాస్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి అప్పుడు ఎవరికి ఫేస్ టు ఫేస్ పరిచయాలు కూడా ఎవరికి లేవు. సో బికాస్ ఆఫ్ నా వల్ల వాళ్ళందరూ ఒకే ఫ్రేమ్లో ఉన్నారు వాళ్ళు.
ఎనీవేస్ చాలా బాగుంది వంశీ గారు. అంటే లైక్ ఒక రాయిని ఆడది చేసిన రాముడు అన్నట్టు నార్మల్ కామన్ రోడ్ మీద వెళ్ళే పర్సన్ని కూడా తీసుకొచ్చి మీ దగ్గర వదిలిపెడితే వాళ్ళని #1 మోడల్గా తీసుకొచ్చి మీరు బిగ్ బాస్ లాంటి ప్లాట్ఫామ్స్ మీద కూడా ప్రమోట్ చేసే అంత మంచి క్యాపబుల్ పర్సన్ అని మాకు అర్థమైంది. ఎనీవేస్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ వంశీ గారు. లైక్ అంటే ఆల్రెడీ మీరు చాలా మందికి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు, అది కూడా చాలా తక్కువ బడ్జెట్లో. నేను కూడా చాలా మందికి చెప్పడానికి బాగుంది ఈ విషయం. లైక్ అంటే ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా ఇది చాలా యూస్ఫుల్ వీడియో అవుతుంది. బికాజ్ మిగతా విషయాలు పక్కన పెడితే కనుక బిగినింగ్లో మనం మాట్లాడుకున్నట్టు ఒక ఏజెన్సీ వైజ్గా కానివ్వండి, లేకపోతే ఫుల్ ఫ్లెజ్డ్గా మోడలింగ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి కానివ్వండి, వంశీ గారి దగ్గర నిజంగానే అది మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. అండ్ మీరు ఇలానే ఇంతే తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇంతే మందికి మీరు లైఫ్ ఇవ్వాలి అంటే చాలామంది టాలెంట్ అక్కడే ఆగిపోకుండా మీ ఇన్స్టిట్యూట్ ద్వారా చాలామంది టాలెంట్స్ బయటకు రావాలి. మేబీ వాళ్ళు మ్యారీడ్ అయినా అవనివ్వండి, అన్మ్యారీడ్ అయినా అవనివ్వండి. సో సక్సెస్ఫుల్గా మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తారు అని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.